భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. అర్జున, ఎల్ల లోకములకు ప్రకాశం అంధకారము మేమే. మా ఉత్కృష్ట స్వరూపాన్ని కాలుడు, మహాకాలుడు సైతం కనుగొనలేరు. ఈ సృష్టికి ఆదియు మేమే, అంతము మేమే. పృథ్వీ, జలం, వాయువు, ఆకాశం, అగ్ని అన్నీ మా స్వరూపాలే. సమస్త చరాచరములు మాలోనే ఉద్భవిస్తాయి, కడకు మాలోనే ఐక్యమవుతాయి. పశుపక్ష్యాదుల జన్మలు సైతం మా వల్లే జరుగుతున్నాయి. అశ్వనీ కుమారుల రూపం మా రూపమే. సమస్త దేవతలు, రాక్షస, దైత్య, యక్ష, గంధర్వ, నాగ, నర, కిన్నెర, వానరులు సైతం ఉద్భవించేది మా నుంచే. సిద్ధి మేమే, సాక్షి మేమే. సృష్టించేది మేమే, పాలించేది మేమే. కడకు సంహరించేది కూడా మేమే. కౌంతేయ, నీవు మా యొక్క ఈ అనంత స్వరూపంలో కేవలం ఒక పరమాణువు మాత్రమే. మేము నిత్యము అహంకారాన్ని మాత్రమే భుజిస్తాం. దృష్టి మేమే, దృశ్యం కూడా మేమే. అర్జునుడు మేమే, కృష్ణుడు మేమే. వాస్తవానికి మేమొక శూన్యులం, మహాశూన్యులం. ఆ విరాట్ రూపానికి ఆదియును లేదు, అంతమును లేదు. హే మధుసూదన, అర్జునుడు కూడా తమరే అయినప్పుడు మమ్ము తమలోనే విలీనం చేసుకోండి. అందుకింకా సమయం ఆసన్నం కాలేదర్జున. ఈ అర్జున రూపంలో ఒక మహాభయంకర వినాశకర లీల జరగవలసింది. ఈ శరీరం ద్వారా ఇప్పుడు మహాభారత యుద్ధం చేయవలసింది. అందువలన ఆ లీల పూర్తయ్యే వరకు మాకీ అర్జున రూపమైన శరీరంతో అవసరం ఉంది. ఆ లీల పూర్తి కాగానే నీవు తప్పక మాలో విలీనం కాగలవు. అప్పటి వరకు మా యొక్క మాయ నీ చక్షువులపై తెరను కప్పి ఉంచుతుంది. అదియునుగాక నీ పార్థివ శరీరానికి నేటి ఈ దృశ్యం గుర్తుండదు. ఇప్పుడు నీవు కళ్ళు తెరిచేసరికి
మా ద్వారకలోని ఒక రాజమందిరంలో ఉంటావు. సుభద్ర, తమరేమలోక నుంచి వచ్చేసారా? ఇంకెప్పుడు ఇటువంటి భీషణ ప్రతిజ్ఞలు చేయకండి, ఎప్పుడూ చేయకండి. సుభద్ర, మేం వెళ్ళాలి. దేవిగారు వేంచేసింది ఇప్పుడేగా, అంతలోనే వెళ్తారా? తమరొచ్చారని తెలిసింది. ఆ వార్త విని మా మనసు ఆగలేదు. అందుకే తమను దర్శించుకోవాలని వచ్చాం. పార్థ, మేం నియమాలను ఉల్లంఘించాం. ఈ విషయం అగ్రజులకు వదిన గారికి తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారంటే వెంటనే సుభద్ర అర్జునులకు వివాహం జరిపించి వేయాలనుకుంటారు. మా వదిన గారితో వచ్చి మిమ్మల్ని కలవాలనుకున్నాం. కానీ అంతకు ముందే మేము మీ చెంతకు వచ్చేసాం. ఇక వెళ్ళొస్తాం. వదిన గారికి ఈ విషయం తెలిస్తే వారు పరిహాసం చేస్తారు. మళ్ళీ వారితో కలిసి వస్తాం. ఏమిటిది? మనమిద్దరం కలిసి అర్జునుని చూసేందుకు రావాలనుకున్నాం. మరి నువ్వు ముందుగా రావడంలోని అంతర్యం ఏమిటో? అది మరి ఆ, మీరు కనిపించకపోతే ఇక్కడున్నారేమోనని. అలా అనుకుని నీవు ముందుగా వచ్చావు కదూ. మమ్మ మీ అగ్రజుల మందిరమున వెతికి ఉండొచ్చు కదా. మరి మీ అగ్రజుల వారి మందిరమున అర్జునుడుండడు కదా. అర్జునుడు మా మందిరానికి రాకపోతేనే మేమే ఇప్పుడు అర్జునుడుండే చోటికి వచ్చేసాంగా. తమరు రావడమే మంచిదైనది. నాథా, మరదలు గారు మనకు తెలియకుండా అర్జునుని మందిరానికి వచ్చారు. ఆ అయితే ఈ నేరానికి సుభద్రార్జునులను శిక్షించవలసిందే. శిక్ష ఏమిటది? వీరిరువురు ఒకరినొకరు చాటుమాటుగా కలుసుకుంటున్నారు కదూ. ఆ అందువలన వీరిరువురికి బ్రహ్మాండంగా వివాహం జరిపిద్దాం. కొండగ్రజ, వాసుదేవ, నీవు మాకు బావు అవుతున్నావు. అంతకు మించిన ఆనందం మాకింకే ఉంటుంది పార్థ. మరిక ఆలస్యం దేనికి, కానివ్వండి. కానీ మా అగ్రజులు రాకుండానే ఈ వివాహ ప్రయత్నం చేయటం మర్యాద కాదు రుక్మిణి. అగ్రజులు రాగానే వారితో మాట్లాడి వీరి వివాహాన్ని నిశ్చయించేద్దాం. ఆ? 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 ఒక విషయం గుర్తుంచుకో. గదా యుద్ధం చేసే వీరుడు నడుము కింది భాగాన గదను ప్రయోగించరాదు. దుర్యోధన, గదా యుద్ధానికి కొన్ని నియమాలున్నాయి.
చేతిలో గదలైనప్పుడు ఆ వీరునిపై గదను ప్రయోగించరాదు. తీసుకో. భలే దుర్యోధన, భలే భలే పసందుగా ఉంది. మేమెంతో ప్రసన్నులమైనాం. ఈనాడు గదాయుద్ధంలో నీవు చూపిన ప్రతిభకు మేము మిక్కిలి సంతసించాం. దుర్యోధన, ఈనాటితో నీవు మహాగదాధరుడవైనావు. మాకెంతో గర్వంగా ఉంది నీ వంటి మహాగదాధరుడు మా శిష్యుడైనందుకు. అంటే ఇప్పుడు మా దుర్యోధనుని శిక్షణ పూర్తయిందనా? అవశ్యం శకుని మామ, అవశ్యం. దుర్యోధనుడు నేటితో సంపూర్ణ గదాధరుడైనాడు. మేనల్లుడు, నీకు గురువులు శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు నీ తక్షణ కర్తవ్యం విద్య నేర్పిన గురువులకు గురు దక్షిణ ఇవ్వాలి. ఆయుష్మాన్ భవ దుర్యోధన, ఆయుష్మాన్ భవ. గురుదేవ, తమకు మేమేం సమర్పించగలం? తమరు స్వయం పరిపూర్ణులు. అయినప్పటికీ గురుదక్షిణ రూపంలో తమకు ఈ శిష్యుడు అందించే చిరుకానుకలు స్వీకరించండి.